స్టార్ట్. ఓం శ్రీ గురుభ్యో నమ. మనము కైవల్యోపనిషత్తు చెప్పుకుంటూ ఉన్నాము. ఒకసారి ఆ శాంతి మంత్రంతో మళ్ళా మొదలు పెట్టుకుందాము. ఓం భద్రం కర్ణేవి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగై సుష్ఠువాస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. మనము ఈ ఉపనిషత్ చెప్పుకునే ముందు ఈ శాంతి మంత్రాన్ని చెప్పుకుంటున్నాము. బేసిక్ గా మీనింగ్ చూసుకుంటే ఇంత ముందు చెప్పుకున్నట్టుగా మా మేము వినేదేదో శుభమైంది వినాలి, కళ్ళతో చూసేదేదో శుభమైంది వినాలి, చూడాలి. అట్లానే మన శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ సరైన దారిలో ఉండి ఎప్పుడు ఆ బ్రహ్మ భావనలో అంటే దైవ సన్నిధిలో స్తోత్రం చేస్తూ ఉండాలి. మనకున్నటువంటి కాలాన్ని, మనకి ఏదైతే ఉందో దాన్ని ఈ సాధన ప్రక్రియలోనే గడపగలగాలి. లోకహితం కోసం నేను ఎప్పుడు కృషి చేయాలని చెప్పి మామూలు మీనింగ్. ఆ తర్వాత ఇంద్రుడు అంటే మనస్సు మాకు శుభం కలిగించుగాక. పురుషుడు మామూలుగా సూర్యుడు అని చెప్పుకున్నాము, మనకి శుభం కలిగించుగాక. గరుడు అన్నమాట. ఆ ఆ గరుడు కూడాను మనకి వివేక వైరాగ్యాలు రెండు రెక్కలు అన్నమాట. ఆ రక్షణ ఇవ్వటం ఆపదలు లేకుండా. చివరికి బృహస్పతిని అంటే బుద్ధి అన్నమాట. ఆ బుద్ధి మనకిస్తే అది ఓం శాంతి శాంతి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా ఈ శాంతి మంత్రం చెప్తూ ఉంటుంది. మనం ఒక్కసారి మళ్ళా సింహావలోకనం చేసుకొని మనం లాస్ట్ టైం చెప్పుకున్న శ్లోకాల దాకా తర్వాత శ్లోకాలకు వెళ్దాం. ఈ ఉపనిషత్తు మొట్టమొదటగా అశ్వలాయనుడు బ్రహ్మ, ఆ, చతుర్ముఖ బ్రహ్మ గారి దగ్గరికి వచ్చి తనకి బ్రహ్మ విద్యని బోధించమని చెప్పి అడగటం అన్నమాట. తర్వాత ఈ నాలెడ్జ్ అనేది మనకి 3-4 శ్లోకాల్లో నాలెడ్జ్ అనేది వేరే వాటి ద్వారా ఎక్కడ రాదు. ఓకే, కేవలము ఆ రెనౌన్సియేషన్, ప్యూరిటీ ఆఫ్ ద మైండ్, పాత్రత కలిగి ఉండాలి మనం. అది కలిగి ఉన్నప్పుడే శ్రద్ధ, భక్తి, ధ్యానము ఈ మూడు మనం ఎప్పుడైతే రెడీగా ఉన్నామో ఆ పాత్రతతో అప్పుడు ఆ బోధ జరుగుతుంది అనమాట. అప్పుడు మనం లోపలికి తిరుగుతాము. ఐదో దాంట్లో టర్నింగ్ ఇన్వర్డ్. తర్వాత నిర్గుణ బ్రహ్మం గురించి చెప్పి తర్వాత సగుణ బ్రహ్మం అంటే ఏంటి చెప్పి సగుణ బ్రహ్మం నుంచి నిర్గుణ బ్రహ్మంకి వెళ్ళటానికి ఎలా దానికి అడ్డుపడేవి ఏంటి అనేది కూడా మనం చెప్పుకున్నాము. తర్వాత 8 నుంచి 10కి వచ్చేటప్పటికి ఆ భగవత్ తత్వాన్ని అంటే బ్రహ్మతత్వాన్ని చెప్పుకున్నాం చక్కగా. చెప్పుకుంటూ వచ్చి అవస్థాత్రయం గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. వీటి గురించి తర్వాత ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో ఏంటంటే మనము ఈ అవస్థాత్రయంలో అంటే జాగృత్ స్వప్న సుషుప్తుల్లో మనం ఎలా ఉంటున్నామో దాన్ని ఒక నిద్రగా చూస్తే దాన్ని జీవితం అనే మహానిద్రకు కంపేర్ చేసుకుంటూ వాటిల్లో నుంచి మనం ఎలా ఆ, దాన్ని చింతన చేయాలి, ఎలా బయటపడాలి అని చెప్పి అంతా అయిన తర్వాత అప్పుడు ఈ శిష్యుడు బ్రహ్మము నేనే అని చెప్పేసి ఆ ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని మనకి ఈ శ్లోకాల్లో చెప్తూ చివరికి ఈ శతరుద్రీయం అనే దాంతో లింక్ పెట్టి మనకి చెప్తారనమాట. సో బేసిక్గా అవి ఈరోజు మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. సో మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ సగుణం నుంచి నిర్గుణంకి వెళ్ళటానికి మనకి ఏం కావాలి? మనం విట్నెస్, సాక్షి భావాన్ని అలవాటు చేసుకోవాలి. ఆ ఆ బ్రాహ్మీ స్థితిలో ఆ కాన్షియస్నెస్ లో ఉండటం అలవాటు చేసుకోవాలి. అంటే ప్రతి సన్నివేశంలో ఆ నిజాన్ని గ్రహించాలి అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం.
ఇక్కడ అంతర్ముఖం అవటము అంటే ప్రతి దాంట్లో ప్రతి సంఘటనలో ఒక నిజం ఉంటుంది కాబట్టి ఆ నిజం వైపు ఎప్పుడైతే తిరిగామో అదే టర్నింగ్ ఇన్వర్డ్. అదే ఆధ్యాత్మిక దీంట్లో చూసుకుంటే ఆత్మ వైపుకి తిరగటమే. ఇప్పుడు 13వ శ్లోకంలో మనము ఈ డ్రీమ్ మనము ఇది ఎలా మనకి డ్రీమ్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఓకే. తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా అన్ని పోతుంది అనమాట. మళ్ళా మనం జాగృతిలోకి రాగానే అన్ని సెన్సెస్ డామినేట్ చేస్తూ ఉంటాయి. ఇలా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్తే ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ సయేవ జీవ స్వపితి ప్రబుద్ధ పురత్రయే క్రీడతి యశ్చ జీవస్తతస్తు జాతం సకలం విచిత్రం ఆధారమానందమఖండబోధం యస్మిన్ లయం యాతి పురత్రయం చ అని చెప్తున్నారు. ఇక్కడ మనము ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క 3 అవస్థల్లో ఈ జీవుడు తిరుగుతూ అనుకుంటూ భ్రమిస్తూ ఈ పురత్రయం అంటే ఈ మూడింటిలో త్రిపుటిల్లో ఎప్పుడూ క్రీడిస్తూ ఉంటారు. ఆ క్రీడించడానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఆ కాన్షియస్నెస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ మూలం కూడాను ఆ పరమాత్మే అంటే ఆత్మే. అది ఇండివిజువల్ బ్లిస్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ లోనే ఈ 3 పురాలు మొత్తం డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో అది చెప్తున్నారు ఇక్కడ. ఇది మనం బ్రహ్మసూత్రానికి లింక్ చేసుకోవాలి. బ్రహ్మసూత్రాల్లో ఆమ్, ఎందుకు అంటే మూలం అన్నమాట. ఏదైనా కానీ మూలానికి వెళ్ళాలి. ఎప్పుడైనా అర్థం చేసుకుంటే ఆ కోర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటేనే మనము దీంట్లోకి రాగలుగుతాం అన్నమాట. అది మనకి బ్రహ్మసూత్రాల్లో రెండో దాంట్లో ఈ జన్మాద్యస్య యతః అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో చక్కటి భాష్యం ఉంటుంది అన్నమాట. ఈ అవస్థాత్రయము వీటన్నిటికీ మూలం ఏంటి అంటే జీవుడు, జగత్తు, ప్రపంచం, తర్వాత సగుణ ఈశ్వర అని చెప్పాను కదా ఇంతకు ముందు. సగుణ జీవుడు, సగుణ ప్రపంచము, సగుణ ఈశ్వరుడు అని చెప్పుకున్నాము. ఈ 3 ఎప్పుడైతే ఆ నిర్గుణ తత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాయో దానికి మూలంగానే ఈ రెండో అధికరణంలో దీంట్లో టాపిక్ లో బ్రహ్మసూత్రాల్లో చెప్తారనమాట. అంటే అక్కడ చెప్పే మెయిన్ ఎస్సెన్స్ ఏంటి అంటే కేవలం లాజిక్ ద్వారా ఆ నాలెడ్జ్ ని మామూలుగా ఏమంటాము మనం విశ్లేషణ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉంటాము. ఒక స్టేజ్ దాకా అర్థం చేసుకొని అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనేది అర్థమవుతుంది. కానీ ఆ పర్మనెంట్ గా ఆ ఈగో డిజాల్వ్ అవ్వటానికి ఆత్మే ఆత్మని వరిస్తుంది అని చెప్పేసి మనకి ఉపనిషత్తు చెప్తుంది అనమాట. దాన్ని దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నాలెడ్జ్ అలోన్ రీజనింగ్ మూలానే నీకు కలగదు. దీనికి నీకు రెవల్యూషన్ ఉండాలి, ఇంట్యూషన్ ఉండాలి. ఆ ఇంట్యూషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? శ్రవణము మననం చేసిన తర్వాత నిధిధ్యాసలో నువ్వు నిలబడినప్పుడు నీకు ఆత్మ రివీల్ అవుతుంది. నువ్వే ఆత్మవని తెలుసుకుంటావు అని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మసూత్రం మనకి చెప్తుంది అనమాట. దీన్నే అపరోక్షానుభూతి అంటామని. ఓకే. సో దీన్ని బట్ ఎనీహౌ అవన్నీ తీరి మనం ఇప్పుడు ఈ 3 అవస్థల్లో నుంచి మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము వేదాంత పరంగా చూసుకుంటే స్వప్న ప్రపంచం, ఈ సృష్టి అంతా కూడా స్వప్న ప్రపంచంతో పోలుస్తామని చెప్పాం. అంటే నిద్రలో ఉన్నప్పుడు జీవుడు అక్కడ ఒక క్రియేషన్ చేసుకొని ఆ క్రియేషన్ లో ఉన్నాడు. కానీ మన నిద్ర మేలుకున్న తర్వాత ఒక మహానిద్రలో ఉన్నాం మనం. ఇది మహా స్వప్నం అన్నమాట ఇది. ఓకే. మహానిద్ర అంటారు. ఈ రెండిటికి కొంచెం పోలికలు ఉన్నాయి. అట్లా అని రెండు ఒకటని అట్లా అనుకోకూడదు అనమాట. ఇప్పుడు జాగృత పురుషుడు ఏం చేస్తున్నాడు? ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టి చేసుకొని ఆ అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆత్మలో నుంచే ఆ సృష్టి జరుగుతుంది. కానీ
మనస్సులో ద్వారా ఎందుకు జరుగుతుంది అక్కడ అంటే మనం ము- అంటే ఒక చతుర్ముఖ బ్రహ్మలాగా ఆ వాసనలకు అనుగుణంగా మనోవాసనలకు అనుగుణంగా మనకు ఒక సృష్టించే శక్తి వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఇలా స్వప్న ప్రపంచాన్ని సృష్టించే శక్తిని మనము విక్షేప శక్తి అంటాం. ఇలా స్వప్న ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మనం జాగృత ప్రపంచాన్ని వదిలి దాంట్లోకి వెళ్తున్నాం కదా. ఇప్పుడు స్వప్న ప్రపంచంలోకి వెళ్ళిపోయి జాగృతికి దూరం అయిపోయాం. అంటే దాంట్లో అదే నిజం అనుకుంటున్నాం, అక్కడ ఒక మాయాశక్తితో అదే నిజం అనుకుంటున్నాం. అది ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ స్వప్నావస్థలో ఉన్న ఆవరణ శక్తి అన్నమాట అది. ఓకే. తర్వాత ఈ స్వప్న పురుషుడిని అనే ఇది కూడాను మర్చిపోతాం. ఏది జీవుడి లాగా వచ్చిన తర్వాత జాగృతిలోకి వచ్చిన తర్వాత నేను స్వప్న పురుషుడిని అనేది ఇది స్వప్నము అని చెప్పేసి రియలైజేషన్ వచ్చేసింది మనకి. అక్కడ వస్తువులేమి లేవు, అవన్నీ నా ఆలోచనలు మాత్రమే, నా వాసనలు మాత్రమే అనేది తెలుసుకుంటాం కదా. తర్వాత మనకి మామూలుగా దక్షిణామూర్తి స్తోత్రంలో పశ్యన్నాత్మని మాయయ బహిరివ ఉద్భూతం యథా నిద్రయా అని చెప్పేసి చెప్పుకుంటాం కదా. అది కూడాను ఆ క్లారిఫికేషన్ ఇస్తుంది అక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో ఇప్పుడు మనం చెప్పుకున్నది. ఈ ఆవరణ శక్తి వల్ల మనకి స్వప్నంలో స్వప్నత్వము, జాగృ జాగృత పురుషుడిలో జాగృత శక్తి, ఇవి రెండు పోతాయి అంటే రియలైజేషన్ అనేది పోతుంది అనమాట. అది పోతే ఎట్లా మరి మనకి ఒకటే పరిష్కారం ఏంటి? స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నంలోంచి లేవటమే. అట్లానే జాగృతిలో ఉన్నప్పుడు ఈ జ్ఞానంతో నిద్రలేస్తే మహానిద్ర నుంచి మేలుకుంటాం అన్నమాట మనం. అది అంత ఈజీ కాదు. అందుకనే మనకి తర్వాత రాబోయే శ్లోకంలో కూడా చెప్తారనమాట. ఇప్పుడు ఈ వేకింగ్ స్టేట్ లో ఇక్కడ చూడండి, ఇది ఈ స్లైడ్ లో వేకింగ్ ప్రాక్టీస్ లో నువ్వేమనుకోవాలి? వరల్డ్ అపియర్స్ ఇన్ మీ అనుకోవాలి. అంటే అంత నాలోనే ఉంది, ఈ ప్రపంచం కనపడుతుందంతా నాలోనే ఉన్నది అనుకోవాలి. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ చూస్తున్నప్పుడు సాక్షి భావనతో చూస్తూ ఉంటాం అనమాట. ఆ ఆబ్జెక్ట్ అవేర్నెస్ కాస్త అంటే సర్వం కల్విదం బ్రహ్మ అనేది ఆ ఆబ్జెక్ట్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఆ సాక్షికి నువ్వు సాక్షివి అవుతావు. అంటే ఒక ఆలోచనలు మెడిటేషన్ లో ఉన్నప్పుడు మనకు ఆలోచనలు వస్తున్నప్పుడు, నాకు ఆలోచనలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ వస్తున్న నా నేను అనేది ఎవరు అనేది చూస్తే ఎవరు దీన్ని గ్రహిస్తున్నారు, ఎవరు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోవటమే ఈ ఆబ్జెక్ట్ అవేర్నెస్ టు అవేర్నెస్ ఆఫ్ అవేర్నెస్. అంటే ఆ సాక్షికి సాక్షివి నువ్వే అన్నమాట అని చెప్పేసి అది చేయటం మూలాన ఏమవుతుంది? ఈ సాధన చేయటం మూలాన మనలో ఉన్న భయం, అంటే ఈ జాగృత స్టేట్ లో ఏముంటుంది? చనిపోతానేమో, ఈ దీన్ని వదిలేస్తానేమో, ఈ నేనుని వదిలేస్తానేమో అన్న భయం ఉంటుంది. ఆ ఫియర్ నుంచి సేఫ్టీ తెలుస్తుంది. తర్వాత ఈ ఈ మెటీరియలిస్టిక్ డిజైర్ నుంచి పరిపూర్ణత్వం వస్తుంది అని చెప్పేసి తెలుసుకుంటాం. ఇది సాధన అన్నమాట ఇక్కడ. తర్వాత డ్రీమ్ దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే అంటే ఈ ఈ స్వప్నావస్థలో మైండ్ ప్రొజెక్ట్ చేస్తుంది ఇదంతాను. ఎలాగైతే జాగృతిలో ఆ మహానిద్రలో మనం చూస్తూ అంతా మనదే ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము, మనకు కనిపించే వస్తువులు కానీ రిలేషన్షిప్స్ కానీ అన్ని మనమే ప్రొజెక్ట్ చేసుకున్నాం అక్కడ. ఇక్కడేమో మన వాసనలకు అనుగుణంగా మనస్సు ప్రొజెక్ట్ చేస్తుంది అని చెప్పి తెలుసుకుంటే ఉపయోగం ఏంటి అంటే మనకున్నటువంటి ఆ అటాచ్మెంట్ అది తగ్గుతూ ఉంటుంది అనమాట. మనకి ఈగో కూడాను. అందుకనే మనకి ఆ ఆధ్యాత్మిక పదంలో గురువులు స్వప్నం గురించి, అంటే ఈ మూడు అవస్థల గురించి, చావు గురించి చెప్తారు. ఈ మూడే చెప్తారు. ఓకే. అవి చెప్పటం మూలాన ఏంటంటే ఆ రెండు మనకి ఆధ్యాత్మికత యొక్క నిజమైనటువంటి మీనింగ్ తెలుస్తుంది అనే ఉద్దేశం అన్నమాట. ఆ ఈగోని ఎలా అర్థం చేసుకుంటూ మనం ఒక రకమైనటువంటి మనలో ఒక హ్యూమిలిటీ వస్తుంది అనమాట. అంటే ఇది నేను కాదు అనేది. ఓకే. తర్వాత డీప్ స్లీప్ లోకి ఏమవుతుంది అంటే ఆ అవేర్నెస్ ఉంది. మనం పొద్దున్నే లేచిన తర్వాత ఏమవుతుంది అంటే రిఫ్లెక్షన్ మనకి ఎలా ఉండాలి అంటే నేను ఆ డీప్ స్లీప్ లో ఉన్నాను. వీటన్నిటినీ ఈ మనస్సు లేకపోయినా ఇంద్రియాలు లేకపోయినా
నాకు తెలిసింది నేనున్నట్టు. ఆ ఉన్న నేనే నేను అని చెప్పి తెలుసుకోవటం అన్నమాట. అప్పుడు ఈ మొత్తం కన్సాలిడేట్ అవుతదన్నమాట. ఈ ఐడెంటిటీ కూడాను మనకి ఈ శుద్ధ సత్వంలో నుంచి నేను అన్న భావన తొలగిపోవటానికి రెడీ అవుతాం అన్నమాట. ఇట్లా అవస్థాత్రయం అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం మెడిటేషన్ ఎలా చేసుకోవాలి సైలెంట్ గా ఉన్నప్పుడు అంటే ఈ జాగృత అవస్థని మొత్తం మారుతూ ఉంటుంది అని చెప్పి మిథ్యాతత్వాన్ని గ్రహించాలి చూస్తున్నప్పుడు. ఆ ప్రపంచం పూర్తిగా పోదు, కానీ అది దీర్ఘ స్వప్నము అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ దీర్ఘ స్వప్నాన్ని అర్థం చేసుకోవటమే ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో ఇదంతా ఈ డ్రీమ్ ఏమో మైండ్ ప్రొజెక్షన్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడేమో మనస్సు లేదు అని అర్థం చేసుకోవాలి. తర్వాత నిధిధ్యాస వచ్చేటప్పటికి ఎట్లానో చూద్దాం మనం. ఈ నిధిధ్యాస వచ్చేటప్పటికి మనకి 5 స్టేజెస్ ఉంటాయి. ఇది బ్రీఫ్ గా చెప్పుకుందాం. ఏంటి ఇప్పుడు మనం అనుకున్నదే అనమాట. స్టేజ్ 1లో ఏంటంటే నువ్వు జాగ్రత్తలో ఉండి ఆ స్లీప్ లోకి జారుకుంటూ ఉంటావు. ఓకే. ఆ శక్తి నీకు, నీలో ఉన్న విక్షేప శక్తే ఈ స్లీప్ లోకి నిన్ను తీసుకెళ్లి వాసనలన్నింటినీ ఇస్తుందన్నమాట. దాంట్లో నుంచి నువ్వు డ్రీమ్ క్రియేట్ చేసుకుంటావు. ఆ డ్రీమ్ లోకి ఎంటర్ అవుతావు. తర్వాత ఆ డ్రీమర్ అయిపోతావు. నీకంతా నువ్వు మళ్ళా అనుభవిస్తున్నట్టు ఫీల్ అవుతావు అనమాట. అలానే ఆ డ్రీమ్ స్టేట్ లో నుంచి అదే రియల్ అనుకుంటావు. అట్లానే ఈ సంసారంలో జీవుడిగా నువ్వు అలా అనుకుంటూ ఉంటావు. ప్రతి సంఘటన నిజం అనుకొని భ్రమిస్తూ ఈ స్వప్నంలో ఎలాగైతే చేస్తున్నావో దాన్ని ఇలా నిధిధ్యాసలో నేను ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు ఒక సంఘటనలో నువ్వు సాక్షిగా ఉంటావా లేదా, లేదా దాంట్లోకి ఎంటర్ అయిపోతావా? ఓకే. ఈ 5 స్టేజ్ల్లో లాగా నువ్వు డ్రీమర్ అయిపోతావా, లేకపోతే సాక్షిగా ఉంటావా? నీకు సాక్షిగా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇది మహానిద్ర, ఈ డ్రీమ్ పెద్ద మహాస్వప్నము అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇదే సేమ్ కాన్సెప్ట్, అంటే ఇది సగుణ జీవుడికి సంబంధించింది. ఇక్కడ సగుణ ప్రపంచానికి సంబంధించింది వచ్చేటప్పటికి ఎట్లా అంటే ఈ మాయ స్పెల్లో నేను పడిపోతున్నాను. ఓకే. సూపర్ స్లీప్ అది మహానిద్ర. తర్వాత జాగృత ప్రపంచంలో సూపర్ డ్రీమ్, ఇది సేమ్ ఎనాలజీ అన్నమాట. తర్వాత నేనే డ్రీమర్ అయిపోతున్నాను. సేమ్ ఇందాక చెప్పినట్టే సాక్షి భావాన్ని ఈ సంఘటనలో కూడా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా చేసుకోవాలన్నమాట. ఇది సంసారము, మాయ ఇదంతా సంసారము అని చెప్పేసి. తర్వాత ఈ 12, 13లో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ ప్లెజర్ సీకింగ్, డ్రీమ్ కన్ఫ్యూజన్, స్లీప్ ఇగ్నోరెన్స్, డూవర్షిప్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఈ 14లో ఏం చేశారంటే మనకి దాని నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పారు. ఓకే. ఆ మహానిద్ర, మామూలు నిద్ర, మనం రోజు అనుభవించే నిద్ర, ఈ రెండింటిని ఎలా అనేది మనం బయటపడాలి అనేది ఇప్పుడు దాకా చెప్పుకున్నాం అనమాట. అది ఎలా అంటే చెప్పుకుంది ఇప్పుడు అదే. మనం నిద్ర లేవాలి. మహానిద్రలో సాక్షిగా ఉండటమే నిద్ర లేవటం. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకుండా మన కర్తవ్యం ఎంతవరకు చేస్తూ ఉండి ఏం చేయాలో చేస్తూ అది కావాలనుకోకుండా వద్దనుకోకుండా చేస్తే అప్పుడు ఆ మహానిద్రలో నుంచి నువ్వు సాక్షిగా మేలుకున్నట్టు అన్నమాట. అందుకనే దాన్ని నిద్ర లేవటం అంటారు. అదే మన కఠోపనిషత్తులో ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరా నిబోధిత అని చెప్పేసి ఉంటుంది కదా. అది ఎలా మేలుకోవాలి అంటే మనకేం చెప్తుంది? ఒక బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గర శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ ఆ విచారణ చేస్తూ ఆ దాన్ని అర్థం చేసుకొని ఈ ప్రపంచ ఉనికిని అర్థం చేసుకుంటూ ఈ మహాస్వప్నం అలా కాదు, నేను ఈ సాక్షి భావనతో ఉండాలి అని చెప్పేసి అర్థం చేసుకుంటూ ఉంటే అప్పుడు పురత్రయే క్రీడతి యస్ యస్ చ జీవ అని ఉంటుంది. అంటే ఈ జీవాత్మ మహానిద్ర మాయలో పడి 3 అవస్థల్లో కొట్టుమిట్టాడుతున్నాడు అనేది అర్థం చేసుకుంటాం అన్నమాట. ప్రతి జీవి కూడా ఒక శివుడు. శివుడు అంటే మంగళకరమైంది. శివుడు ఎలాగైతే తన 3వ కన్ను తెరిచి 3 పురాలని ఎలాగైతే దహించి వేశాడో
అలానే మన జ్ఞాన నేత్రంతో మనము ఈ నిధిధ్యాసను, ఇంట్యూషను వీటన్నిటి ద్వారా ఆ మూడు అవస్థల్ని దగ్ధం చేస్తామన్నమాట. అదే మనం చేసే ఒక పరమాత్మగా పురత్రయే క్రీడతి అనమాట. ఒక జీవుడిగానేమో దాంట్లో అల్లాడిపోతూ ఉంటాము. ఒక జ్ఞాన నేత్రంతో వాటన్నింటిలో అవన్నీ కంప్లీట్ గా పోవు. ఒక జగత్తు పోదు, నువ్వు జీవన్ముక్తుడు అయినా జగత్తు కనపడుతూ ఉంటుంది. కానీ అదంతా ఒక క్రీడలాగా ఉంటుంది ఆ మొత్తం అంతా కూడా. ఓకే, అది మన వ్యష్టి నుంచి సమిష్టికి వెళ్ళే ప్రక్రియ అన్నమాట. అది ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ వీటిల్లోనే ఇప్పుడు ఈ 15వ శ్లోకంకి వెళ్ళేటప్పటికి ఏంటంటే మనము ఈ వెస్టి క్రియేషన్ ఆఫ్ ఇండివిజువల్ వెస్టి, తర్వాత సమిష్టి. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కేవలం నేను అహం బ్రహ్మాస్మి అనుకున్నంత మాత్రాన సరిపోదు, ఉన్నదంతా బ్రహ్మమే అనేది ఉండాలి. అప్పుడు మూడు ఉన్నాయి అన్నమాట. మూడు ప్రక్రియలు ఉన్నాయి. అక్కడ కూడా ఇంకో త్రిపుటి ఉంటుంది. మనం ఎందుకని మనం రియలైజ్ అవుతున్నప్పుడు, అంతర్ముఖం అవుతున్నప్పుడు కూడా భ్రమలో ఎందుకు పడతాము అంటే, ఇంతకు ముందు మనం ఒకసారి అనుకున్నాం ఏంటి అంటే, మన మనమున్నాము, మన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూస్తున్నాము. ఆ ఆబ్జెక్ట్స్ కి ఒక వెస్ట్ ఉంది, నాకు ఒక వెస్ట్ ఉంది. ఈ రెండిటి మధ్యలో మనల్ని ఆడించే ఒక సమిష్టి ఉంటుంది. ఒక్కొక్కసారి అవతల వాళ్ళ దృష్టితో చూడటం మాత్రమే కాకుండా ఈ సమిష్టి మన ఇద్దరిని ఎలా ఆడిస్తుంది ఈ ప్రపంచంలో అనేది అర్థం చేసుకోవటం నిజమైన సాక్షి భావన అన్నమాట. ఇక్కడ ఈ 15 నుంచి ఏంటంటే ఈ వెష్టి సమిష్టి సమన్వయం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఏతస్మాత్ జాయతే ప్రాణో మనఃసర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతి ఆపశ్చ పృథ్వీ విశ్వస్య ధారిణి అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇది ఇదే మనకి ముండకోపనిషత్తులో కూడా ఇట్లాంటిదే వస్తుందన్నమాట. ఓకే, ఈ సృష్టి ప్రకరణం ఇది అంతాను మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఈశ్వరతత్వం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మూలం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుందనే చెప్పుకున్నాము. పరమాత్మ, దానికి మాయ కలిస్తే ఈశ్వరతత్వం అన్నాము. త్రిగుణాలు యాడ్ అయ్యి ఆ త్రిగుణాల ద్వారా పంచీకరణం జరిగి వస్తుందని చెప్పుకున్నాం. దాన్నే ఒక చిన్న శ్లోకంలో మనకి ఇక్కడ పెట్టేశారన్నమాట. కాకపోతే అప్పుడు వేరే చోట్ల చెప్పారు ఇది, కానీ మనము దీన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎట్లా దీన్ని మనకు అర్థమయ్యేట్టు మనం దీన్ని అర్థం చేసుకున్నాము. ఏంటి దీన్ని, ఇది ఏమి నేర్పించాలనుకుంటుంది మనకి అంటే, అక్కడి నుంచే మూలం ఈ ప్రాణం లైఫ్ అనేది వచ్చింది. ఈ మైండ్ అంతఃకరణం అనేది ఇది మనకి సాంఖ్యపరంగా కూడాను ఈ మహత్ అని అవన్నీ చదువుకున్నాం కదా ఆయన ముందు. అవన్నీ కూడా అక్కడి నుంచే మూలాన్ని నుంచి వచ్చినాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే విశ్వస్య ధారిణి అని చెప్పారు ఇక్కడ. విశ్వస్య ధారిణి పృథ్వీ. ఓకే, అంటే భూమికి విశేషణం అని అది ఈ జీవరాశులన్నింటి అది ధరిస్తోంది. అంటే ఒక స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇట్లా అన్ని ఫామ్ అయిన తర్వాత మనం వచ్చేసాం కదా శరీరం తీసుకొని. ఆ పంచభూతాల నుంచి ఆకాశ వాయు అగ్ని నీరు భూమి అవన్నీ కలుపుకొని ఇక్కడ కమ్ వాయు అని చెప్పారు అట్లా. ఓకే, సో ఈ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మనము మొత్తం ఏం చేస్తాం, మనం బాడీ మైండ్ కాంప్లెక్స్ తో చూస్తూ ఉంటాం ప్రతిదీ, బిఎంఐ. ఓకే, ప్రతిదీ దాంట్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వే, నీలో నుంచే వచ్చింది అది. నువ్వు separate గా యు ఆర్ ద కాజ్, యు ఆర్ ది మూలం అన్నమాట. ఆత్మే మూలం, నువ్వే మూలం అనేది చెప్తుంది అనమాట ఇక్కడ. ఆ మూలానికి నిన్ను తీసుకెళ్ళటానికి అంతర్ముఖత్వాన్ని ఏర్పరుస్తుంది అనమాట ఇక్కడ. ఇది ఐ ఆమ్ ఇన్సైడ్ ద బాడీ అనుకుంటావు ఫస్ట్. ఓకే, తర్వాత ఇది ఇక్కడ అందుకని ఏంటి, అప్పుడేమనుకుంటావు నువ్వు, ఈ బాడీ మైండ్ వరల్డ్ ఇవన్నీ కూడాను మొత్తం నాలో నుంచే వస్తున్నవి, అరైజ్ ఇన్ మీ అని చెప్పి తెలుసుకోవటం ఇంపార్టెంట్ అన్నమాట. వీటన్నింటినీ తర్వాత విశ్లేషణ చేద్దాం మనం. ప్రస్తుతానికి ఏంటంటే మన నెక్స్ట్ దానికి వెళ్దాము, 16 నుంచి 22 దాకా. ఈ మహావాక్యాలని ఎనాలిసిస్ చేయటం ఉంటుంది. కానీ అది ఒక బోధ, తర్వాత ఏమో
గురువు చెప్తున్నది. తర్వాత 18 నుంచి మళ్ళా శిష్యుడి యొక్క అనుభవం ఉంటుంది అనమాట. అది కూడా కంటిన్యూయేషన్ ఉంటుంది. ఎలానో చూద్దాం ఇది. యత్పరం బ్రహ్మ సర్వాత్మ విశ్వస్యాయతనం మహత్ సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్. ఈ శ్లోకంలో వస్తుంది ఇది. ఓకే. అంటే వెష్టి సమిష్టి ఎలాగైతే మనకి తత్వమేవ అనేది తత్వమసి అనేదేమో గురుబోధ వాక్యం. ఓకే. త్వమేవ తత్ అనేది ఏంటంటే రియలైజ్డ్ సోల్ అని. అది అంటే గురువు బోధించేది తత్వమసి, త్వమేవ తత్ అనేదేమో శిష్యుడు అండర్స్టాండ్ చేసుకొని రియలైజ్ అయ్యేది అనమాట. ఓకే. అంటే ఇక్కడ మనం చూసాము ఈ ఈ మూడు త్రిపుటి పోయి సగుణ జీవుడు, సగుణ ప్రపంచము, సగుణ ఈశ్వరుడు మొత్తం డిజాల్వ్ అయిపోతానికి యత్పరం బ్రహ్మ సర్వాత్మ అంతా, ఈ మొత్తం అంతా కూడాను ఈ బ్రహ్మమే అని చెప్పి బోధ జరుగుతుంది. విశ్వస్య ఆయతనం మహత్. ఈ మహత్ అనేది మొత్తం అంతా కూడా అక్కడి నుంచే వచ్చింది. తర్వాత సూక్ష్మాత్ సూక్ష్మతరం, మనకు తెలిసిందే అన్నిటికన్నా సూక్ష్మమైనది అని చెప్తున్నారు. నిత్యం, ఎప్పుడు ఉండేది. అలాంటిదే ఇది తత్వమేవా, అదే అది త్వమేవ తత్ అని చెప్పేసేసి గురువు మెల్లగా స్లైడ్ చేస్తున్నాడు దాంట్లోకి. అంటే సగుణంలో నుంచి నిర్గుణంలోకి కంప్లీట్ గా తీసుకెళ్తున్నారు అనమాట. అంటే వెష్టి సమిష్టి సమన్వయం కూడా చేసేస్తున్నారు అనమాట ఇక్కడ. ఇక్కడ దీని మూలాన ఏమవుతుంది, ఐఎమ్ నాట్ ద బాడీ మైండ్, ఐఎమ్ ప్యూర్ కాన్షియస్నెస్ అనేది వస్తుంది. దీన్ని ప్రాక్టీస్ లో ఎలా చేయాలి, ఈ శ్లోకాన్ని ప్రాక్టీస్ లో ఎలా చేయాలి అంటే రోజు ఒక పాజ్ ఉండాలని చెప్పుకున్నాం మనం. మనం చేస్తున్న ప్రతి పనిలో మనం ఎప్పుడైతే ఎమోషన్ మనల్ని ఆవరిస్తుందో, ఎప్పుడైతే మనలో ఒక ఉద్రిక్తత కలుగుతూ ఉంటుందో, ఒక ఆలోచన విధానం మారిపోతూ ఉంటుందో, అప్పుడు జస్ట్ ఒక పాజ్ తీసుకొని కొంచెం ఆగి, నేను ఎందుకు సాక్షిగా ఉండలేకపోతున్నాను, దీంట్లో సాక్షిగా ఉంటే నేనేం చేస్తాను ఈ సన్నివేశంలో అనే జస్ట్ ఇమ్మీడియట్ గా ఒక బ్రేక్ వేస్తే అప్పుడు ఆలోచన వస్తుంది. ఈ మొత్తం సన్నివేశానికి అవేర్నెస్ ఎవరు ఎవరు దీన్ని సాక్షిగా చూస్తున్నారు అనగానే అప్పుడు ఆబ్జెక్ట్ నుంచి ఐడెంటిటీ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే. చూసేదాని నుంచి నువ్వు మొత్తం నీలోకి నువ్వు ఇదైపోతావు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా ద్వైతంలో చెప్పుకుంటే జీవాత్మ పరమాత్మ ఐక్య బోధ. ఓకే. తర్వాత ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే ఆ రెండు భేదం లేదని చెప్పుకోవటం కూడా. ఐక్యం అనేది ఊరికనే ప్రిలిమినరీగా చెప్పుకున్నా గానీ ఈ రెండు ఒక్కటేను అని చెప్పుకోవటం అన్నమాట. అది వారెండిటికి భేదం లేదు అని చెప్పుకోవటం. ఇక్కడ జీవాత్మ వ్యష్టి అయితే పరమాత్మ సమిష్టి. అంటే సాధనా పరం నుంచి నిధిధ్యాస చేసి ఆ లెవెల్కి వెళ్తున్నాం. అప్పుడు ఆ రియలైజేషన్ ఎలా వస్తుంది అంటే స్థూల శరీరము నేను, నేను అనుకునే శరీరము, స్థూల ప్రపంచము బయట కనపడేది కూడాను అంతే. సూక్ష్మ శరీరము, సూక్ష్మ ప్రపంచము. అంటే సమిష్టిగా మనకి ఏదైతే వాసనలు కనపడుతున్నాయో వాళ్ళు మిగతా వాళ్ళలో ఆ ఉద్రిక్తత, వాళ్ళలో ఉండే ఎమోషన్ మనకు కనపడతా ఉంటుంది. మనలో ఎలాగుందో అవతల వెస్టిలో కనపడుతూ ఉంటుంది. అలా సమిష్టిలో ఎలా కనపడుతుంది, ఒక ఒక రకమైన ఉపద్రవం రావచ్చు, ఒక ఎర్త్క్వేక్ రావచ్చు, ఒక తుఫాన్ రావచ్చు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆ సూక్ష్మంగా స్థూలంగా వాటి యొక్క వాసన అది వ్యక్తం అవుతుంది. ఆ సమిష్టి వాసన, ఉద్రిక్తత, ఎమోషన్ ఈ ప్రపంచంలో కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. అంటే ప్రపంచంలో స్థూల ప్రపంచం ఏదైతే, సూక్ష్మ ప్రపంచం ఏదైతే ఉందో ఆ కారణ ప్రపంచంలో నుంచి అందరూ అనుభవించాలి. ఒక ఏరియాలో ఉన్నవాళ్ళు ఆ తుఫాను అనుభవించాలి, ఒక ఏరియాలో ఉన్నవాళ్ళు ఆ ఎర్త్క్వేక్ అనుభవించాలి. అంటే ఆ ఏరియాకి అది సమిష్టి అని. నువ్వు దాంట్లో నువ్వు ఎమోషన్ చూపించేసి అయ్యో వీళ్ళందరికి అన్యాయం జరిగిపోయింది, నేనేదో చేయాలి అనే భావన సత్వగుణ పరంగా వచ్చినా గాని దాన్ని కూడా నువ్వు సాక్షిగా చూడటం అలవాటు చేసుకొని నీ యొక్క వాసనతో, నువ్వు తెచ్చుకున్న ఉపాధితో, నీ లిమిటేషన్స్తో నువ్వేం చేయగలవో, ఆ సిచ్యువేషన్ నిన్ను ఎంత డిమాండ్ చేసిందో అంతవరకే నువ్వు చెయ్యాలి తప్పితే అంతకు మించి ఎక్కువ వెళ్తే ఏమవుతుందంటే
మళ్ళా నువ్వు మాయలో పడిపోయినట్టే అన్నమాట. మళ్ళా నువ్వు ఆ సాక్షిభావం నుంచి జారుకున్నట్టు అన్నమాట. మళ్ళా మహానిద్రలోకి వెళ్తున్నట్టు అన్నమాట. సో ఇక్కడ ఈ కారణ శరీరం అనేది కారణ ప్రపంచంతో చూడాలి. చిదాభాసం అంటాం. అంటే ఈ మనస్సు ఎలాగైతే వెస్టిలో స్వప్నంలో సృష్టి చేసుకుందో, ఈ మహానిద్ర అనేటువంటి ప్రపంచంలో ఈ మహావాసనలతో మహత్తుతో కూడుకున్న బ్రహ్మము ఏదైతే ఉందో, అంటే చతుర్ముఖ బ్రహ్మ, ఆయన యొక్క కలయే, ఆయన యొక్క వాసనల మూలమే ఈ చిదాభాసంగా ఈ ప్రపంచం కనపడుతుంది మనకి. అది చివరికి చిత్తు అని చెప్పి అర్థం చేసుకుంటాం. చిత్తుగా నువ్వు సాక్షిగా ఉండిపోతావు. అంటే ప్రాతిభాసిక సత్యం అంటారు స్వప్న ప్రపంచం. వ్యావహారిక సత్యంగానేమో జగత్ ప్రపంచం కనపడుతూ ఉంటుంది మనకి. పారమార్థిక సత్యం ఏంటి అంటే అద్వైత బ్రహ్మము. ప్రాతిభాసిక సత్యమేమో స్వప్న ప్రపంచం, అంటే ఇది మనస్సు అన్నమాట. వ్యావహారికంగానేమో జాగృతిలో మనం చూస్తూ ఉంటాం. ఓకే, అది పారమార్థికంగా అద్వైత బ్రహ్మము. ఈ మూడు కాలాల్లో ఉండే పారమార్థిక సత్యం ఏదైతే ఉందో అది నిత్యము. అదే సూక్ష్మాత్ సూక్ష్మతరం. ఓకే, అదే సర్వాత్మ, విశ్వస్య ఆయతనం మహత్, అదే తత్వం ఏవా త్వమేవ తత్ అనేది ఈ చిన్న ఎక్సర్సైజ్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట దీంట్లో. ఓకే, ఇది మెయిన్ దీంట్లో తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము ఒక చిన్న లోపం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఏంటి అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి అంత ఈజీ కాదు. నేను బ్రహ్మాన్ని అని అర్థం చేసుకుంటాము, కానీ అంతా బ్రహ్మమే అని చెప్పి అనుకుంటూ కూడాను ఆ సమిష్టిలో ఒక్కొక్కసారి జారుకుంటూ ఉంటాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఒక చిన్న మహానుభావుడు మనకి ఒక మాట చెప్పారు. ఇప్పుడు సపోజు దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఏంటంటే మనము వీఆర్ లివింగ్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఆ స్టేట్ లో నేనున్నాను, నేను ఆ ఆంధ్రుడిని అని చెప్పి అనుకోవటం ఒకటి. ప్రతి ఆంధ్రుడు భారతీయుడు, ప్రతి ఆంధ్రుడు భారతీయుడు. కానీ ప్రతి భారతీయుడు ఆంధ్రుడా? కదా, అట్లా చూసుకుంటే కాదు అనిపిస్తుంది. కాదు. అందుకని ఏంటంటే మన కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే, జీవాత్మగా ఉన్నాను నేను. ఈ సమిష్టి చూసినప్పుడల్లా మనకేమవుతుందంటే అది కష్టం అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆంధ్రుడు భారతీయుడు అనేది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఓన్లీ. ఓకే, కానీ నేను పెట్టుకున్నాను అది. ఆ, నేను జీవాత్మని, నేను పరమాత్మని అనుకుంటూ అట్లా ఉండటం మూలాన ఆ గ్రడేషన్ తెలుసుకోలేకపోతాం అన్నమాట. అయితే అందుకని అక్కడ దాన్ని ఏం చేయాలంటే నిధిధ్యాస చేయాలి. నిధిధ్యాస చేస్తూ బాగా అంతర్ముఖం అయ్యి వీటిల్లో మనం వెళ్ళాలన్నమాట. అది ఎలానో చూద్దాం. ఇక్కడ ఈ శ్లోకానికి మన టార్గెట్ ఏంటి అంటే, మన ఐడెంటిటీ ఈ లిమిటెడ్ సెల్ఫ్ నుంచి, అంటే నేను ఆంధ్రుడిని అనే భావన నుంచి నేను భారతీయుడిని అనే భావన, నేను సిటిజన్ ఆఫ్ ది యూనివర్స్ అనే భావన, తర్వాత నేనే బ్రహ్మము అనే భావన. ఓకే, ఆ అవేర్నెస్ అనేది యూనివర్సల్ సెల్ఫ్కి వెళ్ళటం అనేది టార్గెట్ అన్నమాట ఇక్కడ. సో దానికి మళ్ళా మనకి కొంచెం ఉపయోగపడేది ఏంటో చూద్దాం ఇక్కడ. ఈ జాగృత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే అని చెప్తున్నారు. ఇక్కడ ఈ మొత్తము ఇక్కడ టార్గెట్ ఏంటి ఈ మొత్తానికి మనకి అంటే, ఫస్ట్ టార్గెట్ ఏంటి, మనం ఈ మెంటల్ స్టేట్స్ లో ఉంటాం. ఏది జాగృత స్వప్న సుషుప్తి స్టేట్స్ లో ఉంటూ ఆ విశ్వడు తైజస్సుడు ప్రాజ్ఞుడు అని చెప్పుకున్నాము. ఆ మూడింటిని, ఆ మూడు వేరు కాదు, ఆ మొత్తం ఆత్మ నుంచే డిరైవ్ అవుతుంది అనే ఆ డైనమిక్ మెంటల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వెస్టి సమిష్టి లేదా సగుణ జీవుడు, సగుణ ప్రపంచము, సగుణ ఈశ్వరుడు చేస్తున్నటువంటి ఈ డైనమిక్ మెంటల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో
వాటన్నిటికీ సాక్షి ఒక్కళ్ళే అని చెప్పేసి తెలుసుకోవటం అన్నమాట. జాగృత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తత్ బ్రహ్మాహమితి జ్ఞాత్వ. అదంతా సాక్షి నేనే, ఈ అన్ని చూస్తున్నది, అన్ని బంధాల నుంచి సర్వబంధై ప్రముచ్యతే, అన్ని షాకిల్స్ పోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది శిష్యుడిని ఆ మొత్తం చివరిలో ఈగో డిజాల్వ్ అవటానికి మొత్తం చివరి స్టేజ్కి తీసుకెళ్తున్నారు అన్నమాట అశ్వలాయనుడిని. ఇక్కడ మనం ఏం రికగ్నైజ్ చేయాలి దీంట్లో అంటే, ఐఆమ్ అన్టచ్డ్. ఈ మూడు అవస్థలు వీటన్నింటిలో నేను, నాకేమీ ఇంపాక్ట్ అవ్వట్లేదు, నేను different గా ఉన్నాను. అంటే ఎప్పుడైతే ఒక పాజ్ పెట్టామో మనం ఒక సన్నివేశంలో, కొంచెం బ్రేక్ వేసి ఆలోచిస్తున్నామో, నేను ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నాను, నేను ఎందుకు ఇలా అవుతున్నాను, నా కర్తవ్యం ఏంటి అనే ఒక ఆలోచన కనుక మనకు వచ్చేసింది అంటే, మనం ఏం చేయాలో మనకు వెంటనే తెలిసిపోద్ది అనమాట. అలా రావటమే సాక్షి భావన. మనం ఏదో నేను సాక్షిగా ఉండాలి, నేను ఆత్మగా చూడాలి అనుకోవటం కాదు అది. ఎప్పుడైతే ఒక సన్నివేశంలో, ఒక ఎమోషన్లో కొంచెం బ్రేక్ వచ్చిందో, కొంచెం వెనక్కి తగ్గి ఆలోచించావో, వెంటనే ఆ సన్నివేశం పట్ల నీకున్న ఫియర్ పోతుంది. దానిలో సాక్షిగా ఉండగలుగుతావు. అది నిన్నేమి చేయలేదన్నమాట. ఆ సన్నివేశంలో నిమగ్నం అయ్యి దాంట్లో ఎమోషన్స్ ఫీల్ అవటమే డెత్. కానీ ఆ సన్నివేశంలో గనక నువ్వు సాక్షిగా ఉంటే అదే మోక్షం. ఆ సన్నివేశంలో నువ్వు ఇదవ్వలేదు. అలా నువ్వు ప్రతి సన్నివేశంలో, జాగృతిలో నువ్వు ఎప్పుడు కూడాను మహానిద్రలోను సాక్షిగా ఉంటూ ఉంటే అదే జీవన్ముక్త స్థితి అని. ఇదేదో మిరాక్యులస్ గా జరిగేది కాదు. ప్రతి సన్నివేశంలో ఆ బ్రేక్ ఉండాలి, ఆ పాజ్ తెలుసుకోవాలి, సాక్షి భావన అలవాటు అవ్వాలి. ఒక రోజున ఏమవుతుంది అంటే నువ్వు ఆటోమేటిక్ గా సాక్షిగానే ఉంటావు ప్రతి దాంట్లో అన్నమాట. సో ఇలా ఉండటం మూలాన ఏమవుతుంది అంటేనంట, ఇక్కడ గురువు చెప్పిన తర్వాత శిష్యుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని వదిలేసి, సగుణ జీవ, సగుణ ఈశ్వర, సగుణ ప్రపంచం అనే కాన్సెప్ట్స్ అన్ని వదిలేసి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తున్నాడు ఇప్పుడు. ఎలా? త్రిషు ధామసు యద్భోగ్యం భోక్త భోగస్య యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ అని చెప్పేస్తున్నాడు. ఇదంతా చూస్తున్నది, ఎంజాయ్ చేసేది ఎంజాయరు, ఎంజాయ్మెంట్ నేను చూస్తున్నా అంటే ఏదైనా, అది కష్టం అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, ఏదైనా కానీ అన్ని ఆ మూడు అవస్థల్లో జరుగుతున్నవన్నీ త్రిపుటులు ఏవైతే ఉన్నాయో, అలానే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచము, ఇవన్నీ కూడాను అన్ని నేనే, అన్ని నాలోనే సాక్షిగా నేను చూడటం అలవాటైంది నాకు. అవి చూస్తూ ఉంటే అవి ఉన్నా కానీ అవన్నీ నాలో నుంచే ఉద్భవించినవి అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఐ ఆమ్ ద విట్నెస్. నేను ఎప్పుడు ఎవర్ ఆస్పిషియస్ ప్యూర్ కాన్షియస్నెస్, చిన్మాత్రో హం, చిన్మాత్రోహం సదాశివ, ఎప్పుడు ఆ మంగళకరమైనటువంటి కాన్షియస్నెస్ నేనే అనేది నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అన్ని కాన్సెప్ట్స్ ని, అంటే ఇక్కడ నేను డిజాల్వ్ అవటం అని అనుకుంటాం మనం. నేను డిజాల్వ్ అవ్వాలి, ఈ అహంకారం పోవాలి అనుకుంటాం. అది కరెక్టే. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే, మనలో ఉన్నటువంటి కొన్ని భావనలు ఉంటాయి. వాసనల మూలాన కొన్ని స్ట్రాంగ్ భావనలు ఉంటాయి అన్నమాట. ఆ భావనలన్నీ పోతున్నప్పుడు, ఒక అభిప్రాయం పోతున్నప్పుడు, ఒకదాన్ని జడ్జి చేయటం పోతున్నప్పుడు, ఆ ఐ అనేది పోతుంది తప్పితే ఐ పోవాలి పోవాలి అనుకుంటే పోదన్నమాట. ప్రతి సన్నివేశంలో ఇలా సాక్షి భావన ఉంటూ ఉంటే అప్పుడు ఆ ఐ అనేది ఆటోమేటిక్ గా డిజాల్వ్ అయిపోతుంది. అది నువ్వు కావాలంటే ఏది కాదన్న. సో ఇది ఈ డిసైడెంటిఫికేషన్, దాని నుంచి బయటపడి ఈ టార్గెట్ ఏంటి మనకి, దీనివల్ల మనం నిధిధ్యాస చేస్తే ఈ శ్లోకాన్ని మనము ఈ ఐకి అటాచ్ అవ్వకుండా ఉంటాం. సమత్వ బుద్ధి వస్తుంది, స్థిరత్వం వస్తుంది, అంతర్ముఖత్వం వస్తుంది, తర్వాత పీస్ మనలో. ఓకే, అదంతా వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటేనంట, మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయం అస్మహం అంటారు. అహం. ఓకే. సో
ఇదంతా నాలో నుంచే వచ్చింది, నాలో నుంచే ఉంది, అది నాలో సృష్టి అవుతుంది, నాలోనే స్థితికారత్వంతో ఉంది, నాలోనే లయం అయిపోతుంది అంతాను. అంటే ఇక్కడ నాలో అవుతుంది, నాలోనే ఉంది అని అనుకోవటం అనేది అది ఊరికనే ఎనాలజీగా చెప్పటం. అంటే ఏంటి? ఈ జరుగుతున్నదంతా, నేను పుడుతున్నదంతా నేను సాక్షిగా చూస్తున్నాను, జరుగుతున్నదంతా నేను సాక్షిగా చూస్తున్నాను. ఓకే, లయం అయిపోతున్నది, దాన్ని వదిలేస్తున్నాను అంటే నేను వదలటం కాదు, అది ఆటోమేటిక్ గా లయం అయిపోతుంది. ఓకే, అట్లా ఈ మూడు సృష్టి స్థితి లయాలన్నీ కూడాను మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్ బ్రహ్మ అద్వయం, దట్ ఈజ్ అహం. ఓకే, నేనే దానిగా ఉండిపోతున్నాను అనుకుంటాం. ఇక్కడ దీంట్లో సెల్ఫ్ హ్యాస్ ఎవర్ బీన్ ఫ్రీ. ఎప్పుడు అది ఎప్పుడు ఫ్రీగానే ఉంది. మోక్షం అనేది సెపరేట్ గా లేదు. నువ్వు ఎప్పుడూ మోక్షంలోనే ఉన్నావు, విముక్తుడవే నువ్వు ఇప్పుడు కూడాను. నువ్వు ఎప్పుడూ బౌండ్ అవ్వలేదు అనేది తెలిసిపోతుంది. మయ్యేవ సకలం అనేది, సర్వం అనేది తెలుసుకుంటావు అన్నమాట. తెలుసుకొని అప్పుడు ఏమవుతుంది, నీకు మిథ్యా ప్రపంచం కనపడుతున్నా గానీ దాంట్లో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటావు. ప్రపంచం మొత్తం పోదు, నువ్వు జీవన్ముక్తుడు అయినా గానీ ప్రపంచం పూర్తిగా పోదు, కనపడుతూ ఉంటుంది. అది కానీ అదంతా ఒక మహానిద్ర. ఒక దాంట్లో నుంచి నువ్వు మేలుకున్నావు ఆల్రెడీ. ఆ ద్వైతంలో నుంచి మేలుకొని చూస్తూ ఉంటావు. అలానే నీ వ్యవహారిక సత్యంలో నువ్వు అందరూ చేసేలాగానే చేస్తూ ఉంటావు. ఓకే, అంటే ఈ ఉపాధికి ఎంత అవసరమో అంత చేస్తూ ఉంటావు. అంతేగాని వాళ్ళు అడిగినా కానీ ఎవరన్నా మనల్ని వచ్చి ఆ సమిష్టిలో దానికి అర్హత ఉంటేనే మనం చేస్తారు గురువులు ఎప్పుడు. ఇప్పుడు అందుకనే మనము ఒక్కొక్కసారి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు షిరిడి సాయిబాబాని చూస్తే మనము ఒక్కొక్కసారి వాళ్ళు భక్తులు అడిగింది ఆయన చేసి పెట్టారు, ఒక్కొక్కసారి ఏమో అది కుదరదని చెప్పారు. ఆ ఫకీరు దీనికి చేయట్లేదు, ఆ ఫకీరు ఒప్పుకోవట్లేదు అని చెప్తారు. ఓకే, సో అట్లానే ఇక్కడ ఏంటంటే ఆ జీవన్ముక్తులు అనేవాళ్ళు ఆ సమిష్టికి విలువనిస్తారు. ఆ సమిష్టి అలా జరగాలని, నాకు శక్తి ఉంది కదా నేను చేసేస్తాను అంటే కుదరదన్నమాట. దాన్ని సాక్షిగా చూడాలి. అందుకనే ఈ ధ్యానము వీటిల్లో కలిగే సిద్ధులు కూడాను అవి ప్రిలిమినరీగా జరిగినా నువ్వు చివరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే నువ్వు అల్టిమేట్ గా అది అర్థం చేసుకొని దాన్ని కూడా సాక్షిగా చూస్తూ ఆ సమిష్టి నిన్ను ఎంతవరకు ఈ ఉపాధిలో నువ్వు వ్యష్టిలో ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనము చూసుకుంటే ఏంటంటే ఈ ఇదంతా ఏంటి అంటే మనకి ఈ బ్రహ్మ భావన మధ్య మధ్యలో పోకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ బ్రాహ్మీ స్థితిలో పూర్తిగా నిలవాలి అంటే ఇదేదో ధ్యాన స్థితిలో సమాధిలో ఉండి నిర్వికల్ప సమాధో సవికల్ప సమాధిలో ఉండటం అని కాదు. నువ్వు సగుణం నుంచి నిర్గుణంలోకి ఎప్పుడైతే నీ వ్యవహారికంగా నువ్వు వెళ్ళావో అదే నీకు కంప్లీట్ గా నిర్వికల్ప సమాధి అన్నమాట. ప్రతి దాంట్లో ప్రతి వ్యవహారంలో వ్యావహారిక సత్యాన్ని గ్రహించి ఆ ప్రాతిభాసికాన్ని కూడా గ్రహించి నువ్వు ఎప్పుడైతే పారమార్థిక సత్యంలో నిలబడతావో అదే అన్బ్రోకెన్ కాన్షియస్నెస్ అన్నమాట. ఓకే, అదే మామూలుగా బ్రాహ్మీ స్థితి అంటాం అన్నమాట. మొత్తం అది తర్వాత అదే జీవన్ముక్త స్థితి. ఓకే, ఆ జీవన్ముక్త స్థితిలోనే నువ్వు ఉండిపోతావు. అప్పుడు ఈ మహానిద్రలో నువ్వు ఉన్నట్టు నటిస్తున్నా నువ్వు మేలుకొనే ఉంటావు అనమాట. అప్పుడు ఏం తెలుస్తుంది మనకి చూస్తే, అనోరణీయాన్ అహమేవ తద్వన్ మహాన్మహం విశ్వమహం విచిత్రం పురాతనోహం పురుషోహమీశో హిరణ్మయోహం శివరూపమస్మి అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఇంకా ఐ ఆమ్ స్మాలర్ దాన్ ద స్మాలెస్ట్. ఓకే, నేనే వ్యాస్ట్ గా అంతటా వ్యాపించి ఉన్నాను. ఇవన్నీ మనం ఇంతకుముందు ఉపనిషత్తుల్లో చదువుకున్నదే. ఈ మొత్తం యూనివర్స్ అంతా నేనే ఉన్నాను. ఓకే, నేనే సనాతనమైన పురుషుడిని, నేనే సుప్రీం రూలర్ని, అన్ని నాలోనే జరుగుతున్నవి అని చెప్పేసి మొత్తం శివరూపమస్మి అని చెప్పేసి అర్థమవుతుంది అంటారు. అంటే ఈ నిధిధ్యాసలో
ఈ బ్రాహ్మీ స్థితిలో నువ్వు ఎప్పుడైతే వెళ్తూ ఉంటావో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ అహం బ్రహ్మాస్మి అనేది దృఢమయ్యి ఈ సర్వం కల్విదం బ్రహ్మాదానికి నీలో ఏమవుతుందంటే ఈ జరుగుతున్న సమిష్టిలో జరుగుతున్నవి వాటన్నిటిలో సాక్షి భావన వస్తే నీలో జ్ఞాన భూమికల్లో ఐదవదైనటువంటి అసంశక్తి అనేది నువ్వు చేస్తూ ఉంటావు కానీ దాని పట్ల నీకు ఆసక్తి లేదు. ఓకే, అది అసంశక్తి అన్నమాట. ఈ మెటీరియలిస్టిక్ అంతా కనపడుతూ ఉంటుంది, వ్యవహారికంగా అన్ని చేస్తూ ఉంటావు కానీ నువ్వు బానే ఉంటావు. అది ట్రాన్సెండ్ అవటం అన్నమాట. అంటే ఏంటి? ఈ సగుణ జీవుడు, సగుణ ప్రపంచము, సగుణ ఈశ్వరుడికి అతీతంగా వెళ్ళి ఆ నిర్గుణమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాంట్లోకి నువ్వు ట్రాన్సెండ్ అవ్వాలి అంటే నిధిధ్యాస చేయాలి బాగా. నేను నేనే సర్వము, నేనే విట్నెస్ అని చెప్పేసి ప్రతి సన్నివేశంలో నువ్వు అది అలవాటు అవుతూ ఉంటే అప్పుడు ఈ మొత్తం అంతా కూడా నువ్వే అని చెప్పేసి బాగా ఆ పర్మినెంట్ గా ఆ బ్రాహ్మీ స్థితిలో నువ్వు నిలబడగలుగుతావని. అప్పుడు ఈ అవేర్నెస్ అనేది ఈ మధ్యలో బ్రేక్ లేకుండా నువ్వు ఆ సెల్ఫ్ లో అబైడ్ అయి ఉంటావు అని చెప్పి చెప్తున్నారనమాట. అప్పుడు ఇంకా ఏం తెలుస్తుంది నీకు? అపాణిపాదోహం అచింత్య శక్తి పశ్యామ్య చక్షు సశృణోమ్య కర్ణ అహం విజానామి వివిక్త రూపో నాస్తి వేత్తా మమ చిత్ సదాహం అంటున్నాడు. అంటే మనం అంటే నువ్వు మొత్తం ఆ కాన్షియస్నెస్ అయినప్పుడు ఐఆమ్ వితౌట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, నాకు ఈ శరీర భావన లేదు. ఓకే, ఈ మొత్తం ఇన్కాంప్రహెన్సిబుల్ పవర్ అంతా నేనే. ఓకే, నేను ఐస్ లేకుండా కూడా చూడగలను. ఓకే, ఇయర్స్ లేకుండా వినగలను. ఈ ఫార్మ్స్ లేకుండా నేను అంతా నేనేను. ఫార్మ్స్ లేకుండా కూడా అన్ని ఫార్మ్స్ లో నేను ఉన్నాను. అంటే విశ్వరూప సందర్శనం. ఈ విశ్వరూపం అనేది ఒక కృష్ణుడు అర్జునుడికి చూపించేది కాదనమాట. విశ్వరూపం అహమస్మి, విశ్వరూపం అహం అస్మి అని తెలుసుకోవటం అనమాట. నేనే ఆ విశ్వరూపాన్ని. ఈ జాగ్రత్త ప్రపంచం అంతా నాలో నుంచే లయిస్తుంది. కృష్ణుడు విశ్వరూపం చెప్తూ ఏదైతే చూపించాడో అదంతా నీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకా ఆ విశ్వరూపమే నువ్వు అన్నమాట అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. అంటే సగుణంలో ఉంటూ నిర్గుణంగా వ్యవహారికంగా నువ్వు ఉంటావు అనమాట. అదే ఉంటుంది అనమాట కంప్లీట్ గా. అప్పుడు ఆ ఇన్నర్ కామ్, మొత్తం ఆ ఈగో అనేది చివరికి అదంతా కూడాను కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది మళ్ళా ఒకసారి తర్వాత చెప్పుకుందాం. ఈ శ్లోకం కూడా చూద్దాం. ఆ. వేదైరనేకైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం న పుణ్యపాపే మమ నాస్తి నాశో న జన్మ దేహేంద్రియ బుద్ధిరస్తి నా భూమిరాపో నచ వహిని ప్రస్తి నచ ఆనిలో మేస్తి నా చాంబరం చ అని చెప్తున్నారు. ఓకే, ఇది మనకి ఈ థీమ్ అనేది డిఫరెంట్ గా చెప్తారు. ఓకే, ఈ వేదాల్లో చెప్పిన అన్నిటికీ అంతా నేనే. ఓకే, ఆ ఉపనిషత్తుల్లో వేదాంత సారం అంతా నేనే. ఇప్పుడు మనకి మనం విష్ణు సహస్రనామం చెప్పుకునేటప్పుడు కూడాను అంతా నేనే అని చెప్తారు ఆయన. అన్ని నేనే అని చెప్తా ఉంటారు. మనకి మనం మామూలు భగవద్గీతలో కూడాను విభూతి యోగంలో అన్నిట్లో నేనున్నాను, అన్ని నేనే అని చెప్తారు. అట్లానే అవన్నీ కూడా మనకి ఆ దర్శనము, విశ్వరూప దర్శనం అంటే బయట అయ్యేది కాదు. ఆ విభూతి దర్శనం అనేది బయట అయ్యేది కాదు. అది నాకు ప్రతి క్షణము నేనే నేనే చూసుకుంటూ ఉంటాను అనమాట. నన్ను నేనే చూసుకుంటూ ఉన్నాను అన్నింటిలో అన్నమాట. ఓకే, సో ఇది పుణ్యకానికి పాపానికి, ఫర్ మీ దెర్ ఇస్ నైదర్ మెరిట్ నార్ డిమెరిట్. పుణ్యం లేదు, పాపం లేదు. ఓకే, నో డిస్ట్రక్షన్, సఫరింగ్ లేదు. నేను పుట్టట్లేదు, చనిపోవట్లేదు. ఓకే, నేను ఈ ఇంద్రియాలు కాదు, మైండ్ కాదు. ఇట్లా ఈ పూర్తి అద్వైత భావన, కంప్లీట్ గా అద్వైత భావాన్ని శిష్యుడు వ్యక్తం చేస్తున్నాడు అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ కంప్లీట్ గా ఏంటి ఇక్కడ మనం ఈ శ్లోకం నుంచి మనం రోజు ఎలా దీన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే, ఇప్పుడు
మనం ఒక సన్నివేశంలో ఉంటాం. ఉన్నప్పుడు ఈ సన్నివేశంలో సమిష్టిగా అర్థం చేసుకొని, ఈ వెష్టి, నా వెష్టి, అవతలాల వెష్టి, ఈ సమిష్టి మొత్తం అంతా కూడాను సాక్షిగా చూస్తున్నప్పుడు నీకు కంట్రోల్లోకి వచ్చేస్తావు ఆటోమేటిక్గా. ఎప్పుడైతే అవతల వ్యక్తిని, అవతల సన్నివేశాన్ని అదొక వెష్టిగా చూసావో నువ్వు బయటపడలేవన్నమాట. ఓ ఇది సమిష్టిలో జరుగుతున్న భాగము అని ఎప్పుడైతే అర్థం చేసుకున్నావో, దాంట్లో నువ్వు కళ్ళతో చూడవు. కళ్ళ కన్నా అది అతీతంగా ఉంటావు. నువ్వు వినేది కూడా అతీతంగా వింటావు. తర్వాత ఇంద్రియాలకు లొంగకుండా అతీతంగా నువ్వు చింతన చేస్తావు. ఇట్లా ఈ భావన మనం చేసే దాంట్లో కూడా రోజు ఈ స్థితిని మనం అనుభవించవచ్చు అన్నమాట. ఆ అనుభవించటమే ఆ మోక్షం అన్నమాట. ప్యూరిటీ, ఎటర్నల్ ఫ్రీడమ్ అని మనం ప్రాక్టీస్ చేయాల్సింది అట్లా మొత్తం అన్నమాట ఇక్కడ. ఇది తెలిసిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఏవం విదిత్వా పరమాత్మ రూపం గుహాశయం నిష్కలం అద్వితీయం సమస్త సాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపం అని చెప్తున్నారు. ఇంకా నాకు ఈ ఎర్త్ లేదు, వాటర్ లేదు, ఓకే, ఫైర్ అంటే పంచభూతాలు ఏమీ లేవు నాకు, ఓకే, ఇంకేమీ కాదు, అన్నీ అన్నీ నేనే, అన్నీ నేను కాదు, ఓకే. ఇప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని నిజంగా ఫీల్ అవుతున్నాడు. ఎక్కడ ఫీల్ అవుతున్నాడు అంటే క్యావిటీ ఆఫ్ ద హార్ట్ అంటున్నారు. అంటే మనం ఇంతకింద హృత్పుండరీకం అని చెప్పుకున్నాం. సాధన పరంగా సగుణంగా ఉన్నప్పుడు హృత్పుండరీకం అనే దాన్ని ఆయన ఏదైతే గురువు గారు చెప్పారో అక్కడ, దాన్ని ఇక్కడ శిష్యుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. అంటే అంతా నా హృదయ దాంట్లో ఉంది అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ అంత ఆత్మభావన ఉన్నది ఒక్కటే, ఓకే. అంటే హృదయం అంటే ఏంటి? మూలమైంది ఏదో అదే హృదయం. వృద్ధానికి హృదయాన్ని గ్రహించు, దాంట్లో ఉన్న హృదయం, ఈ శాస్త్ర హృదయం గ్రహించు అంటారు. అట్లానే ఆ పాటలో ఉన్న హృదయాన్ని అర్థం చేసుకో, దాన్ని మూలాన్ని అర్థం చేసుకో అని చెప్పటం అనమాట. అంటే ఇదంతా అద్వయం, అద్వితీయం, ఓకే. సమస్త సాక్ష్యం, సత్తు లేదు, అసత్తు లేదు ఇక్కడ. వాటన్నిటికీ అంటే సత్తు, మనకి అసత్తు ఉన్నప్పుడే సత్ అనేది చెప్తాం. సద్ సత్తు విహీనం, ఇదే నేనే సత్తు, నేనే అసత్తు అని కూడా చెప్తాడు భగవానుడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆ రెండిటికి అతీతంగా ఉన్నావు నువ్వు. నేను సత్తుగా ఉండగలను, అసత్తుగా ఉండగలను, ఈ రెండిటికి అతీతంగా ఉంటాను నేను, ఓకే. ప్రాపంచిక దృష్టితో చూస్తే నేను అసత్తు, ఓకే. చిత్తు పరమాత్మగా చూస్తే నేను సత్తు. బట్ ఈ రెండిటికి అతీతంగా ఉన్న పరమాత్మని నేను. సత్తు లేదు, అసత్తు లేదు. అంటే ఏదైనా మనకి మంచి అనే మాట ఎప్పుడు చెప్తాము? చెడు అనేది ఉంది అంటేనే మంచి అనేది వస్తుంది. మంచి చెడు అనేది లేకపోతే ఒకటే తత్వం, ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది? గురువు గారు బోధించినట్టు తత్వమసి అనేది అయినా ఇక్కడ నేనే అది అని చెప్పేసి అర్థం చేసుకుంటున్నారు. నేనే అదే అని ఎక్స్పీరియన్స్ అయ్యారు. అర్థం చేసుకోవటమే కాకుండా ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇక్కడ మనకి నిర్గుణ బ్రహ్మ లక్షణాలు చెప్పారనమాట, ఓకే. ఈ మొత్తం అంతా ఇదే. మనం మనం భగవద్గీతలో మనం స్థితప్రజ్ఞ లక్షణాలు కానీ, పరాభక్తుడి యొక్క లక్షణాలు కానీ, అవన్నీ కూడాను అదే ఉద్దేశంతో చెప్పబడతాయి అన్నమాట. సరే, ఇక్కడ అశ్వనాయనుడు ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ మనకేంటి? మనం ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. అలా అని వదిలేస్తామా దీన్ని అంటే వదిలేయకూడదు. ఇది ఒక ప్రాక్టీస్ లాగా మనం ప్రతి సంఘటనలో ఆ సాక్షిభావాన్ని అలవాటు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా నేను అనేది డిజాల్వ్ అయిపోతుంది అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని చెప్పుకున్నాం. ఆ ప్రాక్టీస్ చేయటం మూలాన ఏమవుతుంది అంటేనంట, ఇక్కడ శతరుద్రీయాన్ని తీసుకొచ్చారు, ఓకే. ఈ శతరుద్రీయం ఎందుకొచ్చిందనేది ముందు ఈ శ్లోకం చెప్పుకొని మనము తర్వాత చెప్పుకుందాం దాంట్లో. శతరుద్రీయమధీతే సోగ్నిపూతో భవతి సురాపానాత్ పూతో భవతి స బ్రహ్మహత్యయా పూతో భవతి స సువర్ణస్తేయా పూతో భవతి స కృతాకృత్యాత్ పూతో భవతి తస్మాత్ విముక్తోమాశ్రితో
భవత్యత్యాశ్రమి సర్వదా సకృద్వా జపేత్ అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే సింపుల్ గా మనకి ఇక్కడ ఈ శతరుద్రీయాన్ని తీసుకొచ్చారు. మనము శతరుద్రీయము అనేది చదువుతూ ఉంటారు, రుద్రం చదువుతూ ఉంటారు. రుద్రం చదివితే ఏమవుతుంది? ఎవరైతే శతరుద్రీయాన్ని చదువుతారో వాళ్ళు ప్యూరిఫైడ్ బై ది ఫైర్, ప్యూరిఫైడ్ బై సిన్ ఆఫ్ డ్రింకింగ్ వైన్, ప్యూరిఫైడ్ ఫ్రమ్ ది సిన్ ఆఫ్ కిల్లింగ్ ఎ బ్రాహ్మణహత్య. అంటే మనకి పంచమహాపాపాలు అంటారు. మనకి అన్ని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి మనకి. ఈ రుద్రం చదివితే ఏమవుతుంది అంటే పంచమహాపాపాలు పోతాయి అని చెప్తారు. సరే, ఒక్కసారి ఆ పంచమహాపాపాలు ఏంటో మనం చూద్దాం, ఒకసారి గుర్తు చేసుకుందాం. మన ఎదురుగా మన శాస్త్రాలన్నీ చెప్తున్నా, మన హిందూయిజాన్ని బిలీవ్ చేస్తున్నా గానీ, ఓకే, మన హిందూయిజంలో మన స్క్రిప్చర్స్, మనం అన్ని భాగవతం అన్ని చెప్తున్నా గానీ మనం దాన్ని పట్టించుకోము. ఏంటి బ్రహ్మహత్య అంటే? దాన్ని ఒక బ్రహ్మము తెలిసిన వాడిని కానీ, లేకపోతే బ్రాహ్మణ హత్య అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. తర్వాత రెండోది సురాపానం. అంటే బ్రహ్మహత్యకి ఈక్వల్ గా పంచమహాపాపాల్లో సురాపానం చేయటం అనేది పెట్టారు. అంటే తెలిసి తెలిసి మనము తెలుసుకొని దాన్ని గ్రహించటము, ఆ వాళ్ళు పక్కన మనం తిరగటము అనేది మహాపాపం అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. స్థేయము అంటారు. అంటే ఏంటి? మనం కాని దాన్ని మనం దొంగిలించటం, తీసుకోవటం అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే అడల్టరీ. అంటే మనకి అర్హత లేని దాన్ని మనము అనుభవించటం అన్నమాట. అంటే ఇక్కడ గురుపత్నితో సంగమించటం అని చెప్పేసి మన శాస్త్రాల్లో కొన్ని చోట్ల చెప్తారు. ఇక్కడ ఏంటంటే మనకు కాని దాన్ని మనం అనుభవించటం కూడాను అడల్టరీనే అన్నమాట. వీ ఈ 4 చేసే వాళ్ళతో తిరగటమే ఐదో మహాపాపం అన్నమాట. సో అట్లా బ్రాహ్మణ హత్య, సురాపానము, దొంగతనము, అడల్టరీ, తర్వాత వీళ్ళ నలుగురితో తిరగటము, అది కూడా మహాపాపమే. వాళ్ళతో తిరగటము అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేసేదానికి సహకరించటము, వాళ్ళు చేస్తున్న పనిలో నువ్వు కూడా పాల్గొనటము, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ శతరుద్రియం చదివితే పోతాయి అని చెప్పారు. కానీ ఎందుకు ఇట్లా చెప్పారు ఇక్కడ? కైవల్యోపనిషత్తులో తీసుకొచ్చి దీన్ని ఎందుకు చెప్పారు ఇక్కడ అని చూస్తే మనము హ్మ్, ఇక్కడ బ్రాహ్మణ హత్య అంటే ఏంటి అంటే, మనం ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఇక్కడ ఈ బ్రాహ్మణ హత్య అంటే ఏంటంటే, నువ్వు ఆత్మగా ఉండకుండా నీ ఆత్మని నువ్వు చంపుకోవటము అని చెప్పి, అంటే నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఉంటే అదే బ్రాహ్మణ హత్య అన్నమాట. బ్రహ్మహత్య అది. అంటే తెలుసుకోకుండా నువ్వు ఈ పురత్రయాల్లో క్రీడిస్తూ ఉంటావు అన్నమాట. నువ్వు ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు జన్మ జన్మలన్నీ. అది మొట్టమొదటి పాపం అని. రెండో పాపం సురాపానం. సురాపానము దాంతో ఎందుకు పెట్టారు అంటే, మనకి ఆ సురాపానం చేసినప్పుడు ఒక తమస్సులోకి వెళ్ళిపోతాం. ఒక నశ, ఓకే, ఒక ఒక రకమైన మత్తులోకి వెళ్ళిపోతాం. ఆ మత్తు తమస్సు ఆ తమస్సులోకి మనం చేసే, ఇప్పుడు మనం రోజు ఒక రిలేషన్షిప్ లో కానీ, ఒక నేను అన్న భావంతో, నా వాళ్ళన్న భావనతో అతి ప్రేమ, అతి ద్వేషము అనేటువంటి తమస్సులోకి వెళ్ళిపోతాం. ఆ తమస్సులోకి వెళ్ళటమే నిజమైన సురాపానం. ఓకే. స్థేయము అంటే మనం అస్థేయంతో ఉండాలి అని చెప్పి మనకి చదువుకున్నాం. మనకు కాని దాన్ని మనం దొంగిలించటము అంటే, మనకు కాని నిజం కాని ప్రపంచాన్ని నా వాళ్ళు నాది అనుకోవటం. అలానే నేను కాని శరీరాన్ని నేను అనుకోవటము, దొంగిలించటం అది స్థేయం అన్నమాట. తర్వాత అడల్టరీ అంటే ఏంటంటే, నాకు అర్హత లేని ప్రతి దాన్ని నేను పొందాలనుకోవటం. నా కర్మలో, నా వాసనకి, నాకు ఈ ప్రారబ్ధానికి అనుసరించి ఇది జరుగుతున్న వాటికి భిన్నంగా అన్నీ కావాలనుకోవటము, నాకు శరీరానికి నేను బతకడానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ సంపాదించటము, ఇట్లాంటివన్నీ అడల్టరీ కింద వస్తాయి అన్నమాట. ఈ 4 చేసేవాళ్ళతో, అంటే సత్సంగంలో లేకుండా ఉంటే
సత్సంగం లేని వాళ్ళు, సత్సంగం కానితో ఉండకుండా ఉండే వాళ్ళతో ఉండటమే అనదర్ పాపం. ఇట్లా ఈ పంచమహాపాపాలు పోతాయి. కైవల్యోపనిషత్ చెప్తుంది ఏంటంటే, శతరుద్రీయంలో మనము నేర్చుకునేది నిజంగా ఏంటి అంటే, రుద్రం చదివితే అదే అన్నమాట మనకు జరిగేది. ఆ శైవ తత్వంలో మనం నిజంగా అట్లా వెళ్తామని. ఇక్కడ అది చేయటం మూలాన ఏమవుతుంది అంటేనంట, అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవ నాశనం తస్మాదేవహం తస్మాదేవం విదిత్వైనం కైవల్యం పదమశ్నుతే కైవల్యం పదమశ్నుత ఇది అని చెప్తున్నారు. ఇలా మనము ఈ మహాపాపాల్ని బయట మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే అది వాసనలుగా ఉంటాయి కాబట్టి. ఒక సాధకుడు స్ట్రిక్ట్ గా ఇవి ఫాలో అవ్వాలి. భాగవతంలో కథల రూపంలో ఈ నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు ఇది బ్రహ్మహత్య దోషం, ఇవన్నీ చెప్పింది ఎందుకు అంటే, ఆ సత్సంగంలో నిలబడతావు. కుసత్సంగము వాడు వేరే వైపుకి వెళ్ళవను. ఆ వెళ్ళటమే మహాపాపం అన్నమాట. వాటి నుంచి బయటపడకుండా నువ్వు ప్రాపంచికంగా చెయ్యాలి. చేస్తూ నువ్వు పరమార్థికంగా ఎదగాలని. దాన్ని ఎదగటానికే ఇలా వెదిగితే ఏమవుతుంది? ఇట్లా ఉంటే అనేనం జ్ఞానమాప్నోతి, అంటే నీలోనే ఆ నాలెడ్జి ప్రకాశిస్తుంది. తర్వాత అది ఏం చేస్తుంది? సంసారార్ణవ నాశనం. సంసారం అంటే ఏంటి ఇక్కడ? అవిద్య, మాయ. అవిద్య అంటే నేను, నాది అనుకునేదే. ఆ ఈగో ఫైనల్ డిజాల్వ్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా పోయి అంతా కైవల్యం. మొత్తం అంతా ఒక్కటే. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నదంతా ఇది. అంటే ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే మనకి ఫలితం చెప్తుంది అనమాట. ఈ కైవల్యోపనిషత్తు చదివి దాంట్లో నువ్వు నిలబడినప్పుడు నీకు ఏమిటి ఫలితము అనేది ఫలశ్రుతి లాగా చెప్తుంది అనమాట. ఈ ఫలశ్రుతే అదన్నమాట. ఓకే, నువ్వు కంప్లీట్ గా కైవల్యాన్ని పొందుతున్నావు అని చెప్తుంది. సో ఇక్కడ ప్రాక్టికల్ గా సమ్మరీ చెప్పుకొని మనం ముగిద్దాం ఈరోజు. ఇది మనము కర్మ, భక్తి అనే కర్మ అనే వాటిల ద్వారా కేవలం దాని ద్వారా మనం ముందుకు వెళ్ళలేము. దీన్ని అర్థం చేసుకొని ప్రతి సన్నివేశంలో అంటే సగుణ జీవుడు, సగుణ ప్రపంచము, సగుణ ఈశ్వరుడు, ఈ మూడింటిలో దాన్ని అప్లై చేయాలి అనేది గుర్తు చేసుకోవాలి. దాంట్లో నిధిధ్యాసతో ఆలోచించి చేయాలని. ధ్యానం చేసినా సగుణ ధ్యానం చేస్తాం అంతే తప్పితే నిర్గుణ ధ్యానం చేయటం అంటే మనం నిజంగా ఈ ప్రతి సన్నివేశంలో ఆ సాక్షిగా నిలబడటమే నిజమైనటువంటి నిర్గుణ, తర్వాత ఆ నిర్వికల్ప సమాధి అని. ఓకే, తర్వాత ఇక్కడ అవేర్నెస్ ని గుర్తుపెట్టుకోవాలి. పర్ఫార్మెన్స్ కన్నా, నేను బాగా చెయ్యాలి అనే దానికన్నా సాక్షితో ఉండాలి నేను ప్రతిదీ అని కోరుకోవాలి. నేను దీంట్లో బాగా అందరికి ఉపయోగపడేట్టు చేయాలి అని కాకుండా సాక్షిగా ఉండాలి. నేను దీన్ని అట్మోస్ట్ గా దీన్ని సూపర్ చేయాలి అనుకోవటం కాకుండా సాక్షిగా ఉండాలి అనే సాధన మనం చేసుకోవాలని. ఇప్పుడు మనం పిల్లలకి చెప్పేటప్పుడు కానీ, మన రిలేషన్స్కి చెప్పేటప్పుడు కూడాను వాళ్ళు బాగుపడాలి అని చెప్పటం కాకుండా ఒక సాక్షిగా, ఒక పేరెంట్గా చెప్తున్నాను, ఈ శరీరం ఒక పేరెంట్గా చెప్తుంది సాక్షిగా అనే భావన ఉంటే నీకు అట్మోస్ట్ బెనిఫిట్ ఉంటుంది. అలా కాకుండా దాన్ని ఫలితాన్ని కోరుకొని చెప్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ వెస్టి ఆ వెస్టి సమిష్టిలో డిసప్పాయింట్ అయిపోతాం అన్నమాట. ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండలేం. ఇట్లా ప్రతిరోజు ఇలా చేయాల. తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, టేక్ హోమ్ పాయింట్స్ ఏంటంటే, ఎప్పుడు మనతో ఉండాల్సింది నేను సాక్షిని, ఏది నన్ను ఎఫెక్ట్ చేయదు, నేను సర్వము, నాకు ఫుల్నెస్ ఉంది, నేను పూర్ణము. ఓకే, ఐ ఆమ్ ద వన్, నేనే అంతటా ఉన్నాను. అట్లా అన్నమాట. సాక్షిని, పరిపూర్ణత్వం అంటే నాకేం అక్కర్లేదు. ఓకే, నాకేమి ఐ ఆమ్ ద విట్నెస్ అంటే నాకేమి ఫలితం ఆశించట్లేదు. ఐ ఆమ్ ద హోల్ అంటే నాకేం అక్కర్లేదు. ఐ ఆమ్ ద వన్ అంటే స్థిరంగా ఉండిపోయాను. ఓకే, అంతటా నేనే ఉన్నాను. ఇది చేయటం మూలాన ఏమవుతుంది? ఈ ప్రతి సన్నివేశంలో ఇలా అనుకోవటం మూలాన మనలో ఆ ఫియర్ పోతుంది, క్రేవింగ్ పోతుంది, రియాక్షన్ పోయి రెస్పాన్స్ జాగ్రత్తగా చేస్తాము. పీస్, ప్రెజెన్స్ అంటే సాక్షి భావన బాగా అలవాటు అవుతుంది.
ఆ ప్రతి సమిష్టిలో జరుగుతున్న దాన్ని క్లారిటీతో చూడగలుగుతాము. దాంట్లో లవ్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రేమ కాదు, ద్వేషం కాదు. ప్రేమకి ద్వేషంకి అతీతంగా ఉన్నదే నిజమైన ప్రేమ. ఓకే. ఏ ఫలితాన్ని ఆశించకుండా ఉండేదే నిజమైన ప్రేమ. ఓకే. మిగతా స్వార్థం కోరుకునేది ప్రేమ కాదన. ఇదే కైవల్యం. అంటే కేవలంగా ఉండటమే కైవల్యం. ఏది సాధించేది కాదనమాట ఇది. కేవలంగా ఉండటమే అది. ఇది పరమాత్మ తత్వము. ఇదే జీవన్ముక్త స్థితి. ఓకే. తర్వాత మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. ఈ రెండే రెండు టేక్ హోమ్ పాయింట్స్. మనం రెండే చేస్తున్నాము. ఈ రెండు గుర్తుపెట్టుకొని ఈ రోజుకి ఇంకా మనం ముగించొచ్చు. ఎందుకంటే కర్తృత్వ భావన యాక్షన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అనుభవించేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేది ఈ రెండే ఎప్పుడైనా గాని. చేస్తాము, అనుభవిస్తాము. అంతే గదా! ఈ రెండిట్లో సాక్షి భావాన్ని అలవాటు చేసుకుంటమే ఇంపార్టెంటు. ఓకే. మనం ఎక్కడా కూడాను చేసేటప్పుడు సాక్షిగా ఉంటే యాంగ్జైటీ తగ్గిపోతుంది. క్లారిటీ పెరుగుతుంది. ఈ కైవల్యోపనిషత్తు మూలాన క్లారిటీ వస్తుంది. అతిగా చేయటం ఉండదు. అతి ప్రేమ, అతిగా ద్వేషించటం అయన్నీ ఉండకుండా ఈజీగా ఉంటాం. ప్రతి చోట నేను చేస్తున్నాననే భావన నుంచి మనలో ఒక రకమైన హ్యూమిలిటీ వస్తుంది. ఫెయిల్యూర్ అవుతుందనే భావం ఉండదు. అప్పుడు ఎప్పుడైతే ఫెయిల్యూరు, సక్సెస్ అనేవి లేవో నువ్వు ఫ్రీగా అయిపోతావు. అదే కేవలం అన్నమాట. అప్పుడు నీకు బాండేజ్ అనేది ఉండదు. ఈ కర్మ ఫలితంలో కూడా జరిగింది ఏదైతే నువ్వు సఫరింగో అది కష్టము, సుఖం ఏదైనా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ యాక్సెప్ట్ చేస్తావు. ఎక్సైట్మెంట్ కాకుండా బ్యాలెన్స్‌గా సమస్థితిలో ఉంటావు. ఏది వచ్చినా గానీ అది ఈశ్వర ప్రసాదంగా ఉంచుకొని దాని నుంచి నేర్చుకుంటావు తప్పితే దాంట్లో బ్యాలెన్స్డ్‌గా ఉంటావు. లెర్నింగ్ అన్నమాట అది. ఫియర్ ఉండదు. ట్రస్ట్ ఉంటుంది. ఇంకా అప్పుడేంటి కర్మ ఎంత చేసినా గానీ నీ బాండేజ్ అనేది ఉండదు. ఓకే. ఇది కైవల్యోపనిషత్తు యొక్క ముఖ్య టేక్ హోమ్ పాయింట్. మనం నేర్చుకోవాల్సింది సగుణం నుంచి నిర్గుణంలోకి వెళ్ళటము అంటే ఏదో అతీత స్థితి కాదు. శరీరంలో ఉంటూ ఈ ప్రపంచంలో నిర్వికల్పంగా ఉండటమే ఈ కైవల్యోపనిషత్తు యొక్క ముఖ్య ఉద్దేశము. ఓం తత్సత్.